న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఈ యొక్క కుటుంబం గురించి ఈ రోజు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. చాలా జాగ్రత్తగా ఆ కుటుంబం గురించి మనం ఏ విషయాలతో నేర్చుకుంటామో వాటిని మనం భద్రపరచుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి కుటుంబం అది? ఎవరి? ఆ కుటుంబంలో ఒక యజమాని పేరు, యజమానురాలు పేరు గుర్తుండాలా. ఎవరి కుటుంబం అంటాం మనం? ఎందుకో భర్త చనిపోయినందున ఆ భర్త పేరు కంటే ఎక్కువ నయోమి కుటుంబం అంటాం. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరున్నారు? నయోమి ఉంది కనుక నయోమి కుటుంబం. ఇప్పుడు నయోమిని బట్టి మనం మాట్లాడదాం. నయోమి యొక్క భర్త పేరేంటి? ఎలిమెలెకు. ఎంతమంది కుమారులు ఉన్నారు వాళ్ళకి? ఇద్దరు కుమారులు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేము అనే ప్రాంతం నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. ఈ మోయాబు నుంచి బెత్లెహేము ఎంత దూరంలో ఉంటుందంటే దాదాపు 82 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 82 కిలోమీటర్లలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రయాణమై ఒక 8 నుంచి 10 రోజులు జర్నీ చేసి వెళ్ళిపోయారు. అక్కడ ఎందుకు వెళ్ళిపోయారు? కాపురం ఉందామని వెళ్ళారు. కాపురం ఉందామని వెళ్ళారు. బైబిల్ ఒక మాట మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే ఒక మాట కనబడుతుంది. తీయండి ఒకసారి. మన జీవము ఎలాంటిదంటాం? ఏ పాటిదంటమా? నీటి బుడగ లాంటిది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవితం. అందుకు రేపేం సంభవిస్తుందో ఎవరు తెలుసమ్మా? కానీ మన ప్లాన్లు దేనికోసం ఉంటుంది తెలుసా? 10 years తర్వాత ఏం చేయాలా, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలా, రేపేమవుతుందో తెలియదు. కానీ మన ప్లాన్లు మాత్రం, ఆలోచనలు మాత్రం ఎక్కడుంటాయి? చాలా లాంగ్ ఉంటాయి. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఓకే దాన్ని చేయకూడదు అనట్లేదు, ఆలోచన పెట్టుకోవద్దు అనట్లేదు, కానీ డంబముల విషయంలో అతిశయపడకూడదని కింద వచనాల్లో ఉంటది. దేవుని చిత్తం నెరిగి నడుచుకోవాలి. కనుక ఏమని, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు, ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో తెలీదు. దాని కొరకు మనం అతిశయపడకుండా మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వారం కనుక అక్కడ సిద్ధపడాలి, దాని కొరకు సిద్ధపడాలి. వీళ్ళేమో కాపురం ఉందామని వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో వాళ్ళు ఎవరిని ఆరాధించేవారమ్మా? వారి వారి నమ్మకాలు, వారి వారి దేవతలను ఆరాధించేవాళ్ళు. గమనించండి, వారికి ఉన్న నమ్మకాలు ఎలాంటివంటే, పసి పిల్లలని మోయాబు దేశం వాళ్ళు ఏం చేస్తారంటే, పసి కందుల్ని ఏం చేస్తారంటే నరబలి ఇచ్చేవాళ్ళు, నిప్పుల మీద నడిపించే వాళ్ళు, వ్యభిచారము వాయ వరుస లేకుండా ఇష్టానుసారంగా పాపం చేసేటువంటి ఆ దేశానికి ఈ దేవుని బిడ్డలైన ఈ నయోమి కుటుంబము కలిసి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బెత్లెహేములో ఏముందట? బెత్లెహేములో ఏమున్నదట? కరువు ఉందండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు కరువు ఎందుకు వచ్చిందని ఆలోచన చేయాలా. వీళ్ళు కరువు ఉందని బయలుదేరారు, కానీ కరువు ఉందని, కరువులో ఉండొద్దని వాళ్ళు బయలుదేరారు. కానీ అసలు కరువే ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే సొల్యూషన్ దొరికేదేమో. మన జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి తొందరపడి మన స్వబుద్ధిని, ఆలోచనలు ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ అసలు ఇది ఎందుకు సంభవించింది ప్రభువా, దీని నుంచి మేము ఏం నేర్చుకోవాలి, మేము ఏం చేయాలి అనే ఆలోచన గనుక చేస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏ కాలం అంటే అది? ఏ దినములు అంటే అవి? న్యాయాధిపతులు ఏలిన దినాలవి. అప్పుడు ఏముంది? కరువు ఉంది కదా. ఒక్క పేపర్ కనుక మీరు వెనక్కి మలిపితే న్యాయాధిపతుల గ్రంథం కనబడుతుంది. ఆఖరి వచనం చదవండి అమ్మా. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ఏం చేస్తున్నాడట? ప్రవర్తిస్తున్నాడట. అందుకు గాను దేవునికి కోపం వచ్చి కరువు కలగజేస్తాడు. ఎందుకు కరువు? వాళ్ళు దేవుని మాట వినట్లేదు, దేవుని లెక్క చేయట్లేదు, దేవునికి విధేయత చూపించట్లా, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎలా బ్రతుకుతున్నారంటే వారికి నచ్చింది చేసేస్తున్నారు, వారి ఇష్టాన్ని ప్రవర్తిస్తున్నారు, దేవుని ఇష్టాన్ని కాకుండా వారిని ఇష్టాన్ని జీవిస్తుంటే అప్పుడు వారికి కలగజేసింది ఏంటంటే కరువు. కొన్ని సందర్భాల్లో దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, సంతృప్తిగా మనల్ని కలగజేసే దేవుడు, ఎందుకు ఈ లేమి, ఎందుకు ఈ కొదువ, ఎందుకు ఈ కరువు అని మనం ఏం చేయాలా? ప్రభుని అడగాల. అప్పుడు మనలో ఏదైనా తప్పిదమ్ములుంటే ఏం చేయాలా?
సరి చేసుకోవాలా. కానీ ఇశ్రాయేల్ వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. అడిగేవారు లేరు, రాజు లేడు, ఇంకా ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి నేను అప్పగించాల్సిన అవసరం లేదు, నాకు నచ్చింది చేస్తాను అనేటువంటి దినాల్లో ఉన్నారు. అందుకొరికి వారి జీవితంలో కరువు వచ్చింది. ఈ కరువు నుండి తప్పించుకోవాలని ఈ ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం ఏంటంటే నయోమి కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే ఒక వేదన, ఒక దుఃఖకరమైన వార్త ఏంటంటే భర్త ఏమయ్యాడమ్మా? చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఆమె ఏం చేసిందంటే 2 కుమారులకు వివాహం చేసింది. ఒక దాని పేరు ఏం పేరమ్మా? ఓర్పా. రెండో దాని పేరు రూతు, కోడలు. ఓకే, అయితే అసలు వీళ్ళెవరు? రూతు నయోమికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. ఎక్కడైనా అత్త కోడల గురించి వాక్యం చెప్పాల్సి వస్తే వీళ్ళే మాదిరి. ఎవరు? నయోమి రూతు గురించి మాట్లాడతారు. అయితే ఈ భర్త చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఎవరు చనిపోయారు? ఆ మాట చూడండి, అక్కడ 3వ వచనంలో ఉంటుంది. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిలియోను ఇద్దరు చనిపోయారు. చాలు, ఇద్దరు చనిపోయారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? భర్త చనిపోయిన దాదాపు 10 సంవత్సరాలు, ఇంచుమించు అటు ఇటు 10 సంవత్సరాల తర్వాత చనిపోయారు. అర్థం చేసుకోవాలి నయోమి, అయ్యో నేను ఇక్కడ కాపురం ఉందామని వచ్చాను, ఇక్కడ హ్యాపీగా సంతోషంగా ఉందామని వచ్చాను, ఎందుకు నా కుటుంబంలో ఇలా జరుగుతుంది? భర్త చనిపోయాడు, ఉన్న 2 కుమారులు చనిపోయారు, ఇటు నయోమి కుటుంబంలో ఎవరు లేరు. ఈ బాధ వర్ణించలేని, ఆమె ఎంత వేదన పడుతుందో. కానీ అసలు దీని అంతటి కారణం ఏంది? అసలు ఒకటి, నేను ఎక్కడ నయోమి తప్పు చేస్తున్నట్టు రాయించలేదు దేవుడు, ఎక్కడ నయోమి ఏదో పాపం చేసినట్టుగా రాయించలేదు. వాళ్ళు ఏదో తప్పిదమైన కుటుంబము, అన్యాయం చేసిన కుటుంబము, వీళ్ళు తప్పు జీవితం కలిగిన కుటుంబం కనబడట్లేదు. కానీ మరి ఎందుకని వారి జీవితంలో అలా జరిగిందయ్యా అంటే దానికి ఒక కారణము వారున్న ప్లేస్. నువ్వెంత మంచిదానివైనా, ఎంత ప్రార్థన పరుడువైనా, ఎంత అద్భుతమైన ఆత్మీయురాలువైనా, నీవు ఉండే ప్లేస్ సరైనది కాకపోతే దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది. వీళ్ళు వెళ్ళింది మోయాబు దగ్గరికి. మోయాబు ప్రజలు వారి దేవతల ఆచారాలు వాళ్ళు పూజించుకునేవారు. వీరు దేవుని ఆరాధించుకోలేని స్థితిలో వీరు దేవునికి దూరంగా ఉంటున్నారు. వీళ్ళ ప్లేస్ వీళ్ళకి ఎంతో కొంత కుటుంబాన్ని నాశనం చేసింది. లోతు గురించి మాట్లాడితే లోతు ఎవరమ్మా? ఇంతకు అబ్రహాముకి ఏమవుతాడు? అబ్రహాము అంటే మాకు ఇండియన్ వర్షాలు తెలియదు అంటారా? అబ్రహాముకు తమ్ముళ్ళు ఉంటే ఒక తమ్ముని కుమారుడు ఎవరు? లోతు. లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంటది. లోతు ఎవరు? నీతిమంతుడు. ఆ నీతిమంతుడే కానీ తను వెళ్ళినటువంటి ప్లేస్ ఏం ప్లేస్? అది సొదొమ గొమొర్రా. ఆ ప్లేస్ సరైనది కాదు. తనేం పాపిస్తోడు కాదు, తప్పులు చేసిన వాడు ఏం కాదు, చెడ్డవాడేం కాదు, నీతిమంతుడు లోతు. కానీ వెళ్ళిన ప్లేస్ ఏం చేసిందంటే కుటుంబాన్ని నాశనం చేసింది. ఈరోజు మంచివానివే, నువ్వు అద్భుతమైన ఆత్మీయురాలువే, కానీ నీ ఆలోచన సరైనది కాకపోతే, నీ తలంపు, నీ ఉద్దేశాలు సరైనవి కాకపోతే అది నీ కుటుంబాన్ని, ఒక్క రాంగ్ స్టెప్ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. లోతు తను వెళ్ళిన ప్రాంతము ప్రభావితం చేసింది. కుటుంబం విచ్చలవిడిగా అయిపోయింది. ఒక భయంకరమైనటువంటి 2 పాపిష్టి జనాంగానికి 2 కూతురులు కారణమయ్యారు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళు మోయాబుకు వెళ్ళారు చూడండి, అదే వాళ్ళు చేసిన తప్పు. మోయాబులో నివసిస్తున్నారు చూడండి, అదే తప్పు. భర్త చనిపోయిన వెంటనే అక్కడ వివాహాలు, దేవుని ఉద్దేశం ఏంటంటే అన్యులను వివాహం చేసుకోవద్దు, కానీ వీళ్ళు మోయాబీయులనే వివాహాలు చేసేసుకున్నారు. భర్త చనిపోయిన వెంటనే అయ్యో ఏంటి మన కొడుకులతో చెప్పాల్సింది, ఎందుకోరా మనం తొందరపడి ఇక్కడ వచ్చినట్టున్నాం, ఇదిగో నాన్న కూడా లేడు, ఆయన ఇది మన ప్రాంతం కాదు, మన ప్రజలు కాదు, మన పితరులు ఉండేటువంటి స్థలం కాదు, వాళ్ళతో మనం ఉండాల్సింది, ఇక్కడ వారితో మనం ఎందుకు జోక్యం చేసుకుందాం, ఇక్కడ వారిని ఎందుకు మనం కలుపుకుందాం, ఇక్కడ వారితో ఎందుకు సహవాసాన్ని కలిగి ఉందాం, మనం వెళ్ళి మన ప్రాంతం దగ్గరికి వెళ్దాం అని కొడుకులను ప్రోత్సహించి తీసుకొని వచ్చి ఉంటే బహుశా కొడుకులు కలిగి ఉండేవాదేమో నయోమి. కానీ అక్కడే వివాహం చేసేసి, వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి కుటుంబంలో మొగదిక్కులు లేకుండా అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒకడు వచ్చాడు వారి ప్రాంతం నుంచి, అని అడిగారు ఎలా ఉంది మన బెత్లెహేము అని అడుగుతుంది నయోమి. అప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఒకసారి ఆ మాట చూడండి, 6వ వచనంలో, యెహోవా తన జనులను దర్శించనని మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమయ్యారు.
చాలు. ఏం విన్నదట? దేవుడు తిరిగి ఆహారం ఇస్తున్నాడట, దర్శించాడట. బెత్లెహేమును దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరించాడన్న వార్త తను విని ప్రయాణం అయిపోయింది. ఎక్కడికి చెప్పాలా? బెత్లెహేమ్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇక్కడ తన జీవితంలో ఒక తీసుకున్న ఒక రైట్ డిసిషన్ ఏంటయ్యా అంటే, మంచి నిర్ణయం ఏందయ్యా అంటే, తిరిగి దేవుని దగ్గర రావడం, తిరిగి దేవుణ్ణి ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, తన జనుల దగ్గర రావడం. ఈరోజు చాలా మంది దూరం అయిపోయారు, దేవుడు లేకుండా బ్రతుకుతుంటున్నారు. అయితే ఏది సరైన నిర్ణయం తెలుసా? తిరిగి దేవుని దగ్గర రావడం. అదొకటే శరణం, అదే తన భాగ్యం. ఇప్పుడు నయోమి దేవునికి దూరం అయిపోయింది, వారి కుటుంబము దేవునికి దూరం అయిపోయింది. దేవునికి దూరం అయిపోతే జరిగేది ఏంటో తెలుసా? ఏవేవి కలిగి ఉన్నారో కలిగి ఉన్నాయి పోగొట్టుకోవడం తప్ప పొందుకోవడం ఉండదు. మరి ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు రిటర్న్ దేవుని దగ్గర రాగలుగుతావు చూడు, రిటర్న్ దేవుని దగ్గరకు వస్తావు చూడు, అప్పుడు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు అబ్జర్వ్ చేయండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు దేవునికి దూరం అయి చేసింది ఏంటి? పొందుకుంది ఏంటి? పోగొట్టుకోవడం తప్ప ఏం చేయలేదు. మళ్ళీ ఎప్పుడు తిరిగి పొందుకోగలిగారు? దేవుని తిరిగి రాగలిగినప్పుడు. కానీ తిరిగి వస్తుంటే సాతాను గడు మాట్లాడతాడు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఏమని వెళ్తావు? అన్నీ పోగొట్టుకుంటే మరి నీ ప్రాంతంలో మీ ఊరు నీ గుర్తుపడితే భర్తను కోల్పోయావా, 2 కుమారులను కోల్పోయావా, నిన్నేమంటారు? ఎలివేస్తారేమో, ఏలన చేస్తారేమో. దుష్టుడు నీ లోపల మనసులో ఆలోచన పెడతాడు. నువ్వు దాని మాట వినొద్దు. నో, అవన్నీ పట్టించుకో, నేనైతే వెళ్తాను. దేవుడు కనికరం కలిగిన దేవుడు అని గుర్తించి, నువ్వెంత భయంకరమైన పాపంలో జీవించినా ఆ పాపాన్ని క్షమించి దేవుడు నన్ను చేర్చుకుంటాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడని దేవుని దగ్గర రావాలండి. రాలేకపోతే నష్టపోయేది నీవే. తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి దగ్గర ఆస్తిని ఏం చేశాడమ్మా? ఆస్తిని పొందుకున్నాడు, నాకు ఇవ్వమని కోరుకున్నాడు, తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తండ్రికి లేడు, తండ్రికి దగ్గర లేడు, దుర్వ్యాపారాలకు డబ్బును ఖర్చు పెట్టేశాడు, ఫ్రెండ్స్ దూరం అయిపోయారు, మోసం చేసేసాడు. స్థితి ఏడికి దిగజారింది? అన్నీ కలిగి ఉన్నటువంటి కుమారునికి అన్ని కోల్పోయాడా, పొందుకున్నాడా? పొందుకోవడం ఆగిపోయినా కలిగి ఉన్నదైతే ఉండాలి కదా. ఉందంటారా? మరి తప్పిన కుమారునితో ఏమీ లేదండి. తండ్రికి దూరం అయిపోతే తప్పిపోయిన కుమారు జీవితంలో ఏమీ లేదు. ఏం తినడానికి ఏం తిన్నామంటే కూడా దొరకట్లేదు. పందులు తినేటువంటి పొట్టు దొరకట్లేదు అంటండి. అప్పుడు ఏమొచ్చింది? జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. అరే, నా తండ్రి దగ్గర పాలేరుగా పనిచేసేటోడు, పనికొచ్చేటోడు కడుపు నిండా భోజనం తింటున్నాడు, ఇక్కడ పస్తులను నేను చస్తున్నాను. ఇలా చావట కంటే నేను వెళ్ళి ఆ పన్నులో కొంత దగ్గర చేరుతాను, నేను కొడుకుగా కాకపోయినా పన్నుగా నేను ఉంటానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తను ఊహించలేదండి, తండ్రి తనని ఆహ్వానిస్తాడండి. తండ్రి వచ్చి ముద్దు పెట్టుకొని స్వీకరించి అతనికి ఏవేవి లేవో, తన కుమారుడు అంటే ఎలా ఉండాలో, గతంలో ఎలా ఉండేవాడు అన్నీ ఇచ్చేసాడండి. నూతన వస్త్రాలు, పోగొట్టుకున్న ఉంగరాలు, బంగారం అన్నీ ఇచ్చేసి ఆ ఇంట్లో ఆ రోజు పండగ వాతావరణం చూసాం. కారణము తిరిగి వచ్చాడు కనుక. నువ్వు తిరిగి వస్తే నా దేవుడు నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో అది ఇస్తాడు. కానీ ఈరోజు చాలా మంది తిరిగి రావట్లా, దూరం అవుతున్నారు. దూరం అవుతే జరిగేది ఏంటయ్యా అంటే నీ అడుగులు చీకట్లో పడతాయి. అబ్జర్వ్ చేయండి, ఒక దగ్గర లైట్ ఉంది, రైట్ సైడ్ లో లైట్ ఉంది. ఇప్పుడు నీవు ఉన్న కాడ నుంచి ఇక టర్న్ అయ్యి ఆ లైట్ కు నువ్వు దూరంగా వెళ్ళావనుకోండి, నీ అడుగులు ఎక్కడ పడతాయి? ఇప్పుడు ఫిజిక్స్ లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ లైట్ ఉంది, నేను ఇక్కడ మళ్ళాను, నా షాడో పడుతుంది, ముందల నీడ పడుతుంది. ఇప్పుడు నా అడుగులు ఎక్కడ పడ్డట్టు? నీడలో పడుతుంది. నీడ దేనికి సూచన? ఒకవేళ చీకటి అనుకుంటే చీకట్లో నా అడుగులు పడతాయి. లోకంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎంత దూరం వెళ్ళి తిరిగి దేవుని వైపు మళ్తే ఇప్పుడు నీ అడుగులు ఎక్కడ పడతాయి? వెలుగులో పడతాయి. దేవుని వైపు నువ్వు తిరిగి రాగలిగితే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు సహవాసం చేస్తే మంచి ఆలోచన విధానం, సరైన నిర్ణయము, జ్ఞానం కలిగి మనం బ్రతకగలుగుతాం. జ్ఞానం కలిగి ఉండాలి. ఈరోజు జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారని దేవుడు అంటున్నాడు. ఏం చేస్తా తెలుసా? జ్ఞానం లేని వాళ్ళంటే ఏం చేయాలి తెలుసా? వారికి ఉన్నదంతా సంపాదించిందంతా ఖర్చు పెట్టి ఏం పొందుకోవాలి? జ్ఞానం పొందుకోవాలి. ఆ జ్ఞానము నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, జ్ఞానము ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కానీ ఈరోజు జ్ఞానం లేక చాలా మంది నశించిపోతున్నారు. అయితే నయోమి కుటుంబం తిరిగి రావడానికి నిర్ణయించుకుంది, వెళ్దామని ప్రయాణమైంది, వెళ్తున్నారు. అయితే అత్తకు వచ్చినట్టు ఆలోచన ఏంటంటే, నయోమికి వచ్చిన ఆలోచన ఏంటంటే, 2 కోడళ్ళతో అంటుంది, అమ్మా ఇంకా నా వెంట రావడం వల్ల మీకు ఏ ఉపయోగము లేదు కనుక మీరు వెళ్ళండి, మీ తల్లి గారింటికి, తండ్రి గారింటికి వెళ్ళి వారు నీకు ఒక వివాహం చేస్తారు కనుక వాళ్ళతో మీరు నెమ్మది కలిగి ఉండండి, నెమ్మదితో ఉండండి అని చెప్తే, ఓర్పా మయ్యా
తన మనసులో కూడా ఉంది, సరే మా అత్త కూడా చెప్పింది కదా, సరే వెళ్దామని చెప్పి ముద్దు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతారు, ఎవరిని ముద్దు పెట్టుకున్నారు? మీరు ఇన్న స్టోరీ మీకు ఎందుకు తెలుసు కదా, ఈ స్టోరీ కొత్తది ఏం కాదుగా. నయోమి రూతు ఓర్పాల స్టోరీ కొత్తది కాదుగా. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఓర్పా వెళ్ళిపోయింది, ఎవరిని ముద్దు పెట్టుకున్నారు? అత్త ముద్దు పెట్టుకుందా, అత్తకు కోడలు ముద్దు పెట్టిందా అని మీరు అనుకుంటున్నారు? చూడండి మీరు బైబిల్లో అది అదే అక్కడ చూడండి అమ్మ, నేను అనేది అదే 9వ వచనం. వారిని ముద్దు పెట్టుకొనెను. ఎవరమ్మా? మీరు వెళ్ళి నెమ్మది పొందండి అని అత్త చెప్పి ఎవరికి ముద్దు పెట్టింది మరి? వారిని. ఇంకొక మాట చదివిస్తాను, మీరు ఆ మాట జాగ్రత్తగా చదవండి. 11వ వచనం. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకొనుటకు ఇంక కుమారుడు నా గర్భంలో నుండురా. చాలు. నయోమి ఏమంటుంది? ఫస్ట్ వర్డ్ ఉంది ఒకటి ఉందా, మీరు చూడండి ఆ బైబిల్లో 11వ వచనం ఏముంది? నా కుమార్తెలారా. ఇప్పుడు నయోమికి ఓర్పా రూతు ఏమవుతారు? కోడన్లు అవుతారు. కానీ ఏమంటుంది? కుమార్తెలారంట. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఒక అత్త కోడన్లను కూతురుగా చూసుకుంటుంది. ఆ మాట ఏమంటదంటే ఈ 13వ వచనంలో కూడా, నా కుమార్తెలారా, మధ్యలో నా కుమార్తెలారా, అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరెక్కువగా నొప్పించినదని వారితో చెప్పి ఏమంటుంది? అమ్మ నా కుమార్తెలారా, దేవుడు మనకు విరోధి అయ్యాడు, మీకు బాధ కలిగించాడు. ఏంటిదా బాధ? భర్తలు చనిపోయేటట్టు దేవుడు మీకు కూడా విరోధి అయ్యాడు. కానీ మిమ్మల్ని బాధ పెట్టిన దానికంటే నన్ను ఇంకెక్కువ బాధ పెడుతుంది. ఎలా ఉన్నారు మోయాబు దేశంలో వీళ్ళు? దేవుడు లేకుండా బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎలా ఉందట వాళ్ళకి? నరకంగా ఉంది. అర్థం కాదు, చెప్పుకోరు. కానీ నువ్వు దేవుడు లేకుండా ఉండే ప్రయత్నం చేసావనుకో, అదొక నరకంలా కనబడుతుంది. నీకేమి అర్థం కాదు, అంత కట్టిక చీకటి గాఢంధకారంలో ఏమి తోచని స్థితిలో ఉంటుంది దేవుడు లేకుండా నువ్వు బ్రతికితే. కనుక నయోమంటుంది మీరు వెళ్ళండి అంటుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ ఆగుదాం. అత్త కోడను ఎలా ప్రేమిస్తుందంటే ముద్దు పెట్టుకున్నంత ప్రేమ, కుమార్తె అనేంత ప్రేమ అత్త చూపిస్తుందండి. అత్త ఆ కోడల్ని కూతురుగా ప్రేమించినందుకు ఇప్పుడు రూతు కూడా, కోడలు వెళ్ళిపోయింది, మొదటి కోడలు ఎవరు? ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూత్ అంటుందండి, నో అత్తతో అంటుంది ఏమని? ఇప్పుడు అత్తతో వెళ్ళడానికి ఏముందండి అత్త దగ్గర? బెత్లెహేములో నాకు 100 ఎకరాల భూమి ఉంది అని వస్తుందండి రూతు తన వెంట? కాదుగా. అమ్మా నన్ను రావద్దు అమ్మా, నేను వస్తాను, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం. ఇప్పుడు రూతు నయోమితో రావడానికి ఇష్టపడుతుందండి. ఎందుకంత? ఇప్పుడు అత్త అంతగా తనను ప్రేమించింది కనుక కోడలు కూడా తనను ప్రేమించి తిరిగి బెత్లెహేంకు రావడానికి ఇష్టపడుతుంది. నేను అనుకుంటాను, జస్ట్ మనం ఆలోచన చేద్దాం. భర్త బ్రతుకున్నప్పుడు రూతుకు దేవుని గురించిన విషయాలు చెప్పి ఉండొచ్చేమో, దేవుని గురించిన వార్త చెప్పి ఉండొచ్చేమో. మా దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు, మా దేవుడు ఇంత గొప్పవాడు, ఇలా చెప్పిన మాటలన్నీ ఆమె మధ్యలో ఉండిపోయాయి. ఆమె భద్రపరచుకోగలిగింది. ఇప్పుడు ఆ దేవుడు బెత్లెహేములో దర్శించాడంటే విన్నప్పుడు నయోమి కూడా వెళ్తున్నప్పుడు రూతుకు ఎవరి మీద నమ్మకం ఉంది? ఇంకా వారి యెహోవా దేవుడు గొప్పవాడని విన్నది కదా, అవిశ్వసించింది కదా. ఆ మాటలు పట్టుకొని అత్తతో కూడా రావడానికి కూడా సిద్ధమైందండి. దేవుని మీద విశ్వాసంతో రాగలిగింది. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, బెత్లెహేంకి వచ్చినాక ఒక అద్భుతమైనటువంటి బంధువు కలుసుకున్నాడు. అతని పేరేం పేరమ్మా? బోయాజు వివాహం చేసుకుంది. బోయాజుకు రూతుకు సంతానం కలిగింది. సంతానం కలిగితే రూతుకు పుట్టిన కుమారుల్లో ముని మన్వడు ఒక రాజు అయ్యాడండి. ఎవరో తెలుసా రాజు? దావీదు రాజు. ఆ దావీదు సంతానంలో నుంచి అండి లోకరక్షకుడైన యేసు ప్రభు పుట్టాడు. ఒక రూతు మోయాబు దేశస్తురాలే,
కానీ ఆమె గర్భాన యేసు ప్రభు పుట్టాడంటే అర్థం చేసుకుని తిరిగి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడు, ఎంత గొప్పగా వాడుకున్నాడు. రూతు తన విశ్వాసంతో నడుచుకుంటూ వచ్చింది, తన విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో వచ్చిందండి. ఈరోజు నీ కంటికి కనబడుతున్న లాభాల కోసం చూడమాకండి. ఇక్కడ వెళ్తే నాకేంటి వస్తుంది, వారు ఎంకుంటే నాకేమొస్తుంది, వీరిని చూసుకుంటే నాకేముంటుంది, ఈ లాభాలు కాదండి మనకు కావాల్సింది. దేవుని మీద విశ్వాసం మనకు కావాలా. నయోమితో వస్తే తనకేం ఉపయోగం లేదు. ఇక్కడ వచ్చి మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి వచ్చినాక ఆమె పరిగెరుకుందట. ఏమేరింది? దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా. ఆ పొలం యజమానునికి ఏ మనసు ఇచ్చాడు తెలుసా? పనులతో చెప్తున్నాడు, అరే మీరు చేనుగా వస్తున్నారు కదా, ఒక్క గింజ కర్ర కూడా వదిలిపెట్టొద్దని వార్నింగ్ ఇస్తారు యజమానులు. అయితే అంతే ఇస్తారా? మీరు కూడా కొంచెం చల్లుకుంటారని అంటారమ్మా. మీరు చేనుగా వస్తేటప్పుడా చక్కగా ఎత్తండి, అసలు పరిగెట్టేటోళ్ళు వస్తుంటారు, వాళ్ళకు ఒక్కటి కూడా దొరకొద్దు అని అంటారా అన్నారా? ఒకేలా కదా. కానీ బోయాజీ ఏమన్నాడు? మీరు ఇట్లా పిడికిలు ఇడుచుకుంటారండి. అదేంటండి? దేవుడి కనికరం అండి. ఆ రోజు ఇంకా నయోమి ఆ రూతుకు చాలా పరిగె దొరికితే ఇంటికి వెళ్ళి అద్భుతంగా ఆ గింజల్ని ఆ ధాన్యాన్ని తీసి దాన్ని దంచుకొని అత్తకు తను కలిసి బ్రతికారండి. అక్కడ గమనిస్తున్నారా? దేవుని మీద నమ్మకంతో తిరిగి వచ్చినందుకు దేవుడు మనం బ్రతికించట్లేదా, పోషించట్లేదా? నిన్ను బ్రతికించుటకు దేవుడు ఎవరినో కనికరిస్తాడండి. వారి ద్వారా నీకు మేలు కలుగుతుంది. నువ్వు అనుకుంటావు వీళ్ళు మేలు చేస్తారు, వాళ్ళు మేలు చేస్తారు, వాళ్ళు సహాయపడతారని. వారు కాదు, దేవుని దృష్టిలో వేరొకరు ఉంటారు, వారిని దేవుడు కనికరిస్తాడు. ఎవరిని ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడో తెలియదు కనుక మనం మనుషుల మీద ఆధారపడ కంటే ఏం చేయాలా? దేవుని ఆధారం చేసుకోవాలా, దేవుని మీద ఆధారపడాలా. దేవుడు అనుకుంటాడు. నేను నా జీవితంలో ఇదే నమ్మాను. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈరోజు ఈ విషయం చెప్తున్నాను కాదు, నా ప్రారంభం నుంచి నేను ఆధారపడింది, నేను ఆనుకున్నది, నేను ఆశ్రయించింది ఎవరినంటే దేవుని. ఎందుకంటే నేను మనుషుల మీద ఆధారపడే ప్రయత్నం చేయను. ఒక మనుషులు కావాలి, మనుషుల ద్వారా దేవుడు సాయం చేస్తాడు. కానీ దేవుని పక్కన పెట్టి ఎవరి మీద ఆధారపడొద్దు, మనుషుల మీద ఆధారపడొద్దండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నయోమి బెత్లెహేముకి వచ్చినప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా? నువ్వు నయోమి కదా, నువ్వు నయోమి కదా అంటే నయోమి ఏమన్నది? కాదన్నదా? నేను నయోమినే, కానీ దయచేసి నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకంటే నయోమి అంటే అర్థం ఏంటి? మధురము. నయోమి అనే పేరుకు మధురము అని అర్థం. ఇప్పుడు తన బాధ ఏంటో తెలుసా? ఒకప్పుడు మధురంగా ఉన్న జీవితము ఇప్పుడు నాకు చేదైపోయింది. దయచేసి నన్ను ఇప్పుడు మారా అని పిలవండి. ఎలా పిలవాలట? మారా అని నన్ను పిలవండి, మారా అని పిలవండి. చేదైపోయింది, మధురంగా ఉన్న జీవితం చేదైపోయింది. అందుకొరకే మారా అనమంటుంది. ఎందుకన్న మాట అంటుంది చెప్పడా? ఆమె ఏమంటుందంటే, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని రిక్తురాలుగా తిరిగి వచ్చేసాను. అన్నీ కలిగి ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, దేవుని దూరం అయిపోయాను. తిరిగి వచ్చేసరికి ఏమీ లేవు. తప్పైన కుమారుని దగ్గర కూడా అంతేగమ్మా, అన్నీ కలిగి వెళ్ళిపోయాడు కదా, కానీ తిరిగి ఎలా వచ్చాడు? అన్ని కోల్పోయి వచ్చేసాడు. నీ జీవితంలో అలాంటి రోజు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, నా ఊపిరి ఉన్నంత వరకు నీతో బ్రతకాలి ప్రభా. నా చుట్టూ నాకు ఉండడానికి బ్రతకడానికి ఇవేమీ లేకపోయినా పర్లా, అందరికి ఉన్నవి నాకు లేకపోయినా పర్లా, కానీ అందరికి లేని దేవుడు నువ్వు నాకుంటే చాలు. దేవుని కలిగి ఉండాలండి. ఆ దేవుడు మనతో ఉంటే మనల్ని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నందున యోసేపు చేయనిదంతయు ఏమైంది? సఫలమైంది. అసలు బానిసగా వెళ్ళిన కుర్రోడ్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి. ఒక దేశంలో, అన్యుల దేశంలో నా దేవుడు గొప్ప చేయాలనుకుంటే ఏ కార్యమైనా చేస్తాడు. ఆ రోజు ఐగుప్తు దేశంలో అన్ని తెగుళ్లను కలగజేసి ఫరో కఠినమైపోయాడు. అసలు ఫరోను చూస్తే మనకేమనిపిస్తుంది చెప్పండి? చాలా కోపం అనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశాడు? ఆయన హింసించాడు. కానీ బైబిల్ ఏమంటుంది చెప్పనా? ఒకసారి ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. నేను నీ యందు నా బలం చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించాను. రైట్. మనం ఫరో ఎందుకున్నాడబ్బా ఇట్లాంటి వాడు, అసలు వీడు ఉండొద్దు అనుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ అర్థం చేసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? అసలు ఫరోని పెట్టిందే
దేవుడు. ఎందుకో తెలుసా? ఆ రోజున్న ఐగుప్తు నాగరికత, ఆ ఐగుప్తును చూసి అన్ని దేశాలు ఐగుప్తును వెంబడించేది, ఐగుప్తు మీద ఆధారపడేది. కానీ దేవుడు ఐగుప్తునే పడగొట్టేశాడు. ఆ రోజు ఐగుప్తు దేశంలో ఫరో ద్వారా ఆయన నామము ఏమైందంటమ్మా? భూలోకం అంతా సువార్త ప్రకటించుకున్నాడు. దేవుడు వాడుకుంటే అన్యులను కూడా వాడుకుంటాడండి, ఏ దాన్నైనా వాడుకుంటాడండి. ఆయన నామం ప్రచురపరచడానికి ఒక అన్యుడైన ఐగుప్తు దేశం ఫరోను దేవుడు నియమించాడట. అసలు ఫరో అక్కడ ఉన్నదే దేవుడు పెడితే. మోషకు ముందే చెప్పాడు, నువ్వు వెళ్ళు చెప్పాలి, అతడు వినడు, కానీ నువ్వు వెళ్ళి చెప్పాలి. అదేంటి ప్రభు, అతను వినను ముందే చెప్తున్నావు? అంతే, నువ్వు వెళ్ళు. ఎందుకు? అతని కఠినపరిచింది దేవుడే, అతను నియమించింది దేవుడే, అతని ద్వారా భూలోకం అంతా సువార్త ప్రకటించుకుంది దేవుడే. గమనించాలా, మన జీవితంలో మనకు శత్రువులను దేవుడు పెడతాడు. ఇశ్రాయేలులను ఎందుకు శత్రువులకు అప్పగించాడు తెలుసమ్మా? వాళ్ళు మాటిని లేదని చెప్పి, వాళ్ళకు బుద్ధి చెప్పుట కొరకై దేవుడే వారి మీదకి శత్రువులను పంపించలేదా అండి? అష్షూరీల్ని, బబులోనీల్ని ఇశ్రాయేలు మీకు యూదా జనాంగం మీదకి పంపించి చెరపట్టుకొని పోలేదా అండి? ఎందుకు దేవుడు అలా పంపించాడు? వారు మాట వినని ప్రజలు, లోబడిన ప్రజలు, అందుకని వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నందుక ఆ రోజుల్లో భయంకరంగా దేవుడు వారిని శిక్షించాడు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? అద్భుతమైనటువంటి కుటుంబం దేవునికి దూరమై నాశనం అయిపోయింది, నష్టపోయారండి, బాధ అనుభవించారు. ఏమంటుంది నయోమి? ఇంతకుముందు చదివాం కదా, యెహోవా మీకు విరోధ అయ్యేనో ఆ బాధ మీకంటే ఎక్కువ నాకుంది. ఈరోజు దేవుడే మనకు విరోధ అయితే ఆ బాధ మనం తట్టుకోలేమండి, ఆ బాధ మనం తట్టుకోలేము. కనుక దేవుడు మనకు దూరం కాకూడదు. నాకు ఇప్పుడు ఈ ఒక మాట చెప్తూ ఉంటాను. ఏంటి ఈ మాట అంటే, యోహాను సువార్త 15:5 నాకు చాలా గుర్తుండిపోయే మాట ఇది. మనం దేవునికి దగ్గర ఉంటే ఫలిస్తామో, ఆ కింద ఒకటే లైన్ ఉంటుంది. ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఆ మాట ఒక్కసారి ఆలోచన చేస్తే అసలు నీ ప్రయత్నాలు అన్నీ వేస్ట్. ఇప్పుడు నాకు వేరుగా ఉండి, నాకు వేరుండి చూడు, నువ్వేం చేయలేవు. నా దగ్గర అద్దుంది ఇద్దుంది ఇద్దుంది అన్నీ అంటావా? ఏమి లేకుండానైనా నా దేవుడు చేస్తాడు. ఏం చేయాలో ఆయనకు తెలుసు, కనుక ఆయనకు వేరుండి మనం ఏం చేయలేమండి. కనుక దేవుడు మనకు కావాలా. అందుకొరకు అనుదినం దేవుని సేవించాలి, అనుదినం దేవుని వాక్యం ఉండాలి. కొలస్సీ పత్రికలో ఈ మాట ఉంటుంది, వాక్యము మీ యొద్ద సమృద్ధిగా ఉండనీయుడి. ఇప్పుడు ఎంతమంది దగ్గర సమృద్ధిగా ఉందని ఈ మాట పట్టుకునే, వాక్యం సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ మాటను నేను పట్టుకునే అనుదినము ప్రతిరోజు వాక్యాన్ని చెప్పి ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకు ఈ వాక్యాన్ని ప్రకటించాలి? ఎందుకు వాక్యం చెప్పాలి? ఈయనకేం పని బాట లేదన్నది కాదండి. ఈ వాక్యము వింటున్న వాళ్ళ దగ్గర ఏముండాలా? సమృద్ధిగా ఉండాలా. సమృద్ధిగా ఉన్న వాక్యము నీ దగ్గర సమృద్ధిగా ఉంటే ఆ వాక్యం నిన్ను పాపం చేయనీయదు, పాపంలోకి వెళ్ళనీయదు, లోకంలో కలవనీయదు. కనుక అందుకొరకు వాక్యం వినమని, వాక్యాన్ని అనుదినం వినాలి అని నిన్ను ఆహ్వానిస్తుంది. ఎందుకు ప్రేయర్లో జాయిన్ కమని చెప్పేది? వాక్యం మీ దగ్గర ఉండాలి. ఉదయము లేచిన తోడనే వాక్యంతో రోజు ప్రారంభించుకుంటాం, సాయంకాలము వాక్యం. ఇలా వాక్యం అనుదినం వినడం వల్ల వాక్యం ఎలాంటిదంటే, బోర్ కొడుతుందమ్మా వాక్యం రోజు వింటే. అది తేనె కంటే మధురమైంది. అసలు వాక్యానికి ఇంకెంత మధురంగా ఉంటుందంటే, ఆ రుచి చూసిన వాడికే తెలుసు వాక్యం విలువ. నీకు రుచి తెలియకపోతే నీకు దాన్ని తినాలని కూడా అనిపించదు. వాక్యాన్ని భుజించాలా. వాక్యం మన జీవితం నరాల్లో ఉన్నప్పుడు అప్పుడు బ్రతుకుతామండి దేవుని కొరకు, అప్పుడు నిలబడతామండి దేవుని కొరకు, అప్పుడు పరిశుద్ధంగా ఉంటామండి. వారం వింటే వాక్యము, వచ్చే వారం ఏ వాక్యం చెప్పామంటే గుర్తుండదు. ఇంకా వాక్యం మన దగ్గర ఉంటుందంటారు? మీరు ఇంటికి వెళ్ళి లోపల దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? మీ హృదయంలో దేవుని మాట ఉండకుండా చేసేస్తుంటాడు, మీరు మైమర్చిపోయేటట్టు చేసేస్తుంటాడు. అసలు మీరు వాక్యం వింటుంటే అసలు వాక్యం మీద శ్రద్ధ పెట్టకుండా వేరే దాని గురించి ఆలోచన చేసే ఆలోచన మీ ముందు పెడతాడు. మీరు దాని గురించి అవును కదా రేపు ఎట్లా చేయాలి, పండుగ వస్తుంది, క్రిస్మస్ మళ్ళీ పండుగ అంటే మీరు దసరా అనుకోమాకని అందరూ ఇలా ఉంటారు మన అలా. మీరు ఏడా ఈ ఆలోచనలు? వేరే దగ్గర టైం దొరకదు మీకు. ఈ టైం అంతా ఏడా దొరుకుతుంది చెప్పండి? చర్చిలో కూర్చుంటే 2 గంటలు ఎంత మంచి ఆలోచన చేయొచ్చు, దేని గురించి అన్నా పికర్ చేయొచ్చు, లేదు ఆలోచన చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చుంటే ఎవరో డబ్బులు ఇచ్చారమ్మ నాకు, ఇంకా ఆ కూలు రావాలి, వాళ్ళు ఇంకా గుత్తలు ఇవ్వాలి, వీళ్ళు ఇన్ని పైసలు వచ్చి లెక్కలేడా? మందిరంలో కూర్చోండి, మనస్ఫూర్తిగా దేవుడు ఆరాధించాల్సిన స్థలంలో, వాక్యం వినాల్సిన సమయంలో. ఎందుకంటే నాకు కొంచెం అర్థమవుతుంది,
నాకు దేవుడు ఇచ్చిన కొంత జ్ఞానం బట్టి కొంత ముఖాలు చూస్తే కొన్ని అర్థమైపోతాయి, వాళ్ళు వింటున్నారా, ఆలోచన చేస్తున్నారా. కనుక వాక్యం మీద ధ్యాస పెట్టాలండి, ఎక్కడో ఆలోచన చేయమాకండి. అది మీకు నష్టమే తప్ప లాభము కాదు. దుష్టుడు మనం వాక్యం విననివ్వడు, వాక్యంలోనికి రానివ్వడు. వాక్యం మన దగ్గర సమృద్ధిగా ఉండునట్టుగా మనం ఏం చేయాలా, జాగ్రత్త పడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం.